టీమిండియా పాకిస్తాన్‌ని 61 రన్స్ తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్ ముందు చాలా డ్రామా నడిచింది. పాకిస్తాన్ వాళ్ళు అసలు ఇండియాతో మ్యాచ్ ఆడమని చెప్పారు. ఆ తర్వాత ఆడతాం కానీ మాకు 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పారు. ఆ కండిషన్స్‌ని ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత చేసేదేం లేక వాళ్ళు మ్యాచ్ ఆడక తప్పలేదు. అలాగే చాలామంది మాట్లాడారు ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే కొలంబోలో పిచ్చెస్ స్పిన్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ పాకిస్తాన్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారని. తీరా చూస్తే మ్యాచ్ మొత్తం కంప్లీట్లీ వన్ సైడ్ అయిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు అసలు గెలవడానికి కూడా ప్రయత్నించలే. దేనికి బదులు అసలు వాళ్ళు బైకాట్ చేసుకుంటే బాగుండే అనిపించింది. ఎనివే మ్యాచ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే పాకిస్తాన్ వాళ్ళు టాస్ కలిసి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 175 రన్స్ చేసింది. థ్యాంక్స్ టు ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ బై ఇషాన్ కిషన్. అనుకున్నట్టే పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ ఓవర్ నుంచే స్పిన్ వేయడం స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ అభిషేక్ శర్మ మళ్ళీ డకౌట్ అయ్యాడు. లాస్ట్ 6 మ్యాచెస్లో అభిషేక్ శర్మ 4 టైమ్స్ డకౌట్ అయ్యాడు. ఈ T20 వరల్డ్ కప్లో తను కేవలం 2 మ్యాచెస్ ఆడాడు. ఆడిన 2 మ్యాచెస్లో ఒక్క రన్ కూడా చేయలే. 2కి 2 మ్యాచెస్లో డకౌటే అయిపోయాడు. అందరూ తెలుసు అభిషేక్ శర్మ చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఎంత టాలెంట్ ఉన్నా ఆడినప్పుడు ఎంత క్రేజీగా ఆడినా ఇలా ఫ్రీక్వెంట్గా డకౌట్ అవుతుంటే చాలామంది ట్రోల్ చేయడం జరుగుతుంది కదా. నాకు తెలిసినంత వరకు లాస్ట్ 6 మ్యాచెస్లో 4 టైమ్స్ డకౌట్ అయిపోయింది కాబట్టి తనని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే నెక్స్ట్ మ్యాచ్ తనకు చాలా ఇంపార్టెంట్. తన మీద ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాక ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. ఆయన పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇషాన్ కిషన్ ఈ లెవెల్లో ఆడతారని. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకుంటా వాళ్ళకి 77 రన్స్ కొట్టాడు జస్ట్ 40 బాల్స్లోనే. లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ తేడా లేకుండా ప్రతి సైడ్ షాట్స్ కొట్టాడు. నిజానికి ఇషాన్ కిషన్ కనుక ఆడకపోయి ఉంటే మన స్కోర్ 175 పోయేది కాదు, 150 లోపే ఉండేది. ఒకవేళ మన స్కోర్ 150 లోపు ఉండుంటే అప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉండేది. వాళ్ళ మైండ్ సెట్ ఆడేటప్పుడు డిఫరెంట్గా ఉండేది. అప్పుడు మ్యాచ్ రిజల్ట్ మొత్తం ఇంకోలా ఉండే ఛాన్స్ ఉండే. బట్ థ్యాంక్స్ టు ఇషాన్ కిషన్ తన ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ వల్ల మనకి డిఫెండబుల్ టోటల్ వచ్చింది 175. ఈ పిచ్ మీద 160 చాలా ఎక్కువ, 160 పాస్ స్కోర్ యాక్చువల్లీ. సో 160 పాస్ స్కోర్ ఉన్న ఈ పిచ్ మీద 175 మనం కొట్టగలిగినామంటే ఆబ్వియస్లీ లైక్ తన బ్యాటింగ్ వల్లనే. ఇషాన్ కిషన్ అవుట్ అయినాక చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్స్ ఏమి రాలే. తిలక్ వర్మ అండ్ స్కై అయితే వాళ్ళు స్ట్రగుల్ అయిపోయారు. కొద్దిసేపు టైం తీసుకొని ఆ తర్వాత యాక్సలరేట్ చేస్తారనుకుంటే చేయలేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరు నెగిటివ్ నాక్స్ అయినాయి. దుబాయ్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ లభించింది. ఫినిషింగ్ టచ్ మళ్ళీ మంచిగా ఇచ్చాడు. 27 రన్స్ కొట్టాడు జస్ట్ 17 బాల్స్లోనే. యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు 8 ఓవర్స్లో 82 రన్స్ ఉన్నారు. 8 ఓవర్స్లో 82 రన్స్ చేసినప్పుడు ఇక 20 ఓవర్స్లో ఈజీగా 190 స్కోర్ అనుకుంటారు కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత వాళ్ళు కొంచెం బౌలింగ్ మంచి చేయడంతో 175 వరకే అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు చూసుకుంటే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉండే. బట్ జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో అర్థమైపోయింది వీళ్ళకి అది చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ చేసేటప్పుడు హార్దిక్ పాండ్యా గోల్డెన్ టక్ ఇచ్చాడు. బట్ బౌలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిండు. అది కూడా మెయిటింగ్ కూడా చేసిండు మళ్ళీ. ఆ తర్వాత బుమ్రా కూడా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీసుకోరు. దాంతో పవర్ ప్లేనే 50% మ్యాచ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సగం అయిపోయింది. నాకు అనిపించింది ఈ కొలంబో పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ ఉంది. అందుకే కదా పాకిస్తాన్ వాళ్ళు ఏకంగా 6 స్పిన్నర్స్ని యూజ్ చేశారు. మొత్తం 7 మెంబర్స్ బౌలింగ్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి అందులో ఒక్కరే పేసర్ అండ్ 6 మెంబర్స్ స్పిన్నర్స్. అలాంటి ఈ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లో వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్కే వికెట్లు పడ్డాయి టాప్ ఆర్డర్ మొత్తం. అనిపించింది ఇక ఫాస్ట్ బౌలర్కి ఎంత ఈజీగా అవుట్ అయిపోతుంటాయి, ఇక స్పిన్నర్స్కి ఎంత ఈజీగా అవుట్ అవుతారని. అనుకున్నట్టే వాళ్ళు ఓవరాల్గా కనీసం 150 కూడా కొట్టలే, జస్ట్ 114 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది బాబర్ అజామ్ని వాళ్ళు తెగ హైప్ చేస్తుంటారు. కొంతమంది ఏకంగా విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తుంటారు. అండ్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు తను T20స్లో మంచిగా ఆడడం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అతనికి. రైట్ టైంలో వచ్చాడు, సేవ్ చేసే టైంలో వచ్చాడు, బట్ సేవ్ చేయలేకపోయాడు. ఎక్కడి నుంచి అయినా పాకిస్తాన్ వాళ్ళు రిలీజ్ అయ్యి బాబర్ అజామ్ని విరాట్ కోహ్లీతో కంపేర్ చేయకపోవడం బెటర్. అలాగే పాకిస్తాన్ లక్కీ నిజానికి. ఎందుకంటే మన గ్రూప్లో ఇండియా పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా టీమ్స్ అన్ని అసోసియేషన్ నేషన్సే. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా సూపర్ ఎయిట్లోకి ఎంటర్ అవుతుంది. ఎనివే ఈ మ్యాచ్ మనం గెలిచినాం కాబట్టి మనం డైరెక్ట్ సూపర్ ఎయిట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక ఈ మ్యాచ్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే వ్యూస్ అయితే క్రేజీగా వచ్చినాయి. నేను చూస్తున్న హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ కంప్లీట్ అయ్యే టైంకి 400 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.
400 million వ్యూస్, అది ఓటీటీ యాప్లో, అది కూడా పేడ్ సబ్స్క్రిప్షన్. జస్ట్ ఇమాజిన్ ఎంతమంది టీవీలో చూసుంటారు అండ్ ఎంతమంది వేరే డిఫరెంట్ మొబైల్ ఫోన్స్లో చూసుంటారు, వెదర్ ఇట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్, లేదా ఈవెన్ క్రిక్ బస్లో కొంతమంది స్కోర్ చూస్తుంటారు కదా. సో జస్ట్ ఇమాజిన్, క్రేజీ అనిపించింది అసలు ఎంతమంది చూసుంటారు ఈ మ్యాచ్ని. లెట్స్ బీ హానెస్ట్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇప్పుడు కంప్లీట్లీ మారిపోయింది. ఒకప్పుడు మేబీ ఒక 10-15 years బ్యాక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఒక రైవలరీగా ఉండేదేమో ఒకప్పుడు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. ఇప్పుడు వాళ్ళు మొత్తం వీక్ అయిపోయారు. వాళ్ళు ఎట్లున్నారంటే ఆల్మోస్ట్ అసోసియేషన్ నేషన్ దగ్గర కూడా ఓడిపోయేటట్టున్నారు వాళ్ళు. అలాంటి సినారియో వాళ్ళు ఉన్నారు. మనం తెలుసు కదా మన గురించి ఇప్పుడు ఎట్లున్నామో, ఫ్రీక్వెంట్గా ఐసీసీ ట్రోఫీస్ గెలుస్తున్నాం మనం. సో ఒకప్పుడు ఏదో ఈ గ్రేటెస్ట్ రైవల్రీ అనే పదాన్ని యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఈ రైవల్రీ గురించి మాట్లాడకపోవడం బెటర్. అలాగే అసలు నాకు అనిపిస్తుంది ఈ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, నాట్ న్యూస్ ఛానల్స్, ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇంకా ఇది ఒక గ్రేటెస్ట్ రైవల్రీ, ఒక క్రింజ్ ప్రమోట్ చేస్తున్నారు. అది ఆపేస్తే బెటర్. కమాన్ గ్యాస్, అయిపోయింది ఇలా ముచ్చట. ఇది రైవల్రీ కాదు. ఎప్పటి నుంచో అసలు T20 వరల్డ్ కప్ చూసుకుంటే మా హైదరాబాద్ ఒక్కసారి గెలిచారు అంతే. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఓడిపోతూనే వచ్చారు. ఆయన కూడా కొంచెం వృద్ధేశ్వరు అనమాట ఆడియన్స్ మీద, ఒక గ్రేటెస్ట్ రైవల్రీ అని. టు బి హానెస్ట్, ఏషియా కప్ టైప్లోనే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని చాలామంది బ్యాన్ చేయాలనుకోరు, బ్యాన్ ఇన్ ద కేసు బాయ్కాట్ చేయాలనుకోరు, అసలు చూడకూడదు అనుకోరు. బట్ ఎంతైనా క్రికెట్ మ్యాచ్, ఏషియా కప్ ఫైనల్ జరిగింది, ఐ మీన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ జరిగింది కాబట్టి చూసారు. బట్ నాకు అనిపిస్తుంది పర్సనల్లీ, ఒకప్పుడుకున్న సినారియో ఇప్పుడు సినారియో వేరు. సో మనం ఈ పాకిస్తాన్ని ఇండియా పక్కన, ఇండియాని సేమ్ బ్రాకెట్లో పెట్టకపోతే బెటర్. అదే మనకి మంచిది. ఎంతైనా పాకిస్తాన్ వాళ్ళకి మనం కావాలి, మనకు వాళ్ళ అవసరం లేదు. వీఆర్ హ్యూజ్ మ్యాన్. ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్కి 250 million పైగా వ్యూస్ వచ్చినాయి. అలాంటిది మనం ఏ మ్యాచ్ ఆడినా సరే ఇంతే, ఈజీగా 200+ million వ్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళతో స్పెసిఫిక్గా ఆడాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఎక్స్ట్రా క్యాష్ కోసం చేస్తారు కానీ. బట్ నాకు అనిపిస్తుంది అట్లా, లైక్ ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం ఈ గ్రేటెస్ట్ రైవల్ అనే క్రింజ్ మానేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎనిమే, మనమైతే ఇప్పుడు సూపర్ 8లోకి వెళ్ళిపోయినాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్తో February 18th జరుగుతుంది. అది జస్ట్ క్యాజువల్ మ్యాచ్, పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. బట్ ఎనీవే, ఆ రోజు మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ గైస్, సీ యూ.